వేరే పని ఉంది, ముందే మీకు ఇన్ఫార్మ్ చేశాను. మూడు విషయాలు ఉన్నాయి సార్. ఇది ప్రతిసారి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మొన్న కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు పేపర్లు లీకేజ్ అయ్యని 3 సార్లు ఎగ్జామ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టడంలో లోకల్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అనేది గత 20-25 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది కొత్త కాదు. కాబట్టి మనం స్పష్టంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పూర్తిగా యూపీఎస్సీ ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తుందో అది చేస్తే తప్ప వీళ్ళకి లేదు. ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్, ఈ గ్రూప్స్ మెంబర్స్ కమిటీ సభ్యులు కావడము, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఈ రోజు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. సంవత్సరం నుంచి మనమంతా మాట్లాడుతున్నాం, పిల్లలు చచ్చిపోతే ఒక్క టీజీపీఎస్సీ నుంచి ఒక ప్రెస్ మీట్ గానీ, ఒక్కసారి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అసలు పిల్లలతో గానీ, స్టేక్ హోల్డర్స్ తో గానీ, అరగోపాల్ లాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గానీ, మేధావులతో గానీ సమాజం నుంచి టీజీపీఎస్సీ ఒక డైలాగ్ లేదు, ఒక డిస్కషన్ లేదు. దీన్ని బట్టే టీజీపీఎస్సీ అనే సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ పేరుకు మాత్రమే తప్ప ఆ సంస్థ చైర్మన్లు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అవుతున్నారు అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆఫ్ ద రికార్డు కొన్ని విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న, పూర్తి బాధతో చెప్తున్నా. లైవ్ కాబట్టి ఆన్ రికార్డు నేను చెప్తున్నా భరత్ గారు, ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ విషయంలో దాదాపు 1.5 ఇయర్ నుంచి నేను, పృథ్వీ గారు, మైపాల్ యాదవ్, అశోక్, ప్రసన్న హరికృష్ణ గారు ఇన్వాల్వ్ అయితే ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో, సార్ పిల్లల దగ్గర సుప్రీంకోర్టులో డబ్బులు లేవు, పాపం పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవడానికి, టీజీపీఎస్సీ ఏమో పెద్ద పెద్ద లాయర్లను డబ్బులు పెట్టుకుంటుందంటే, నాకు ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ లో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి, సిడబ్ల్యూసీ మెంబర్ స్థాయి వ్యక్తి, విఠల్ గారు ఎందుకు మీరు ఇంత కష్టపడతారు, ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జీల స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ ఆయన చాలా విషయాలు చెప్పిండు. న్యాయ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ న్యాయ వ్యవస్థ, ఆయన కూడా ఒక లాయరే, ఆయన కూడా న్యాయ కోవిదుడే. నేను చెప్తున్నా, వాస్తవాన్ని చెప్తున్నాం. ఇప్పుడు మంచి జడ్జీలు ఉన్నారు. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు, పాపం పిల్లలకి డబ్బులు లేవు, ఎవరు ఇవ్వడానికి ముందు రావట్లేదు, అన్ని పార్టీలు కూడా సైడ్ లైన్ అని మన లైవ్ లో చెప్పారు. 3 పార్టీలు సార్. ఇప్పుడు టీజీపీఎస్సీకి ఏమో గంటకి లక్షల రూపాయలు ఇచ్చే చార్టర్డ్ ఫ్లైట్లలో వచ్చే లాయర్లు వస్తున్నారు, పెద్ద పెద్ద నిరంజన్ రెడ్డి లాంటి కాస్ట్లీ లాయర్లు వస్తున్నారు. నిరుద్యోగులకు పాపము ఆ జీవో నెంబర్ 29 ఈ రోజు కూడా కొట్టేయలేదు సార్. మీరు లేట్ గా వచ్చిందని చెప్తుంది సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా. నేను ఏమంటున్నా అంటే, న్యాయ వ్యవస్థని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. దానికి కావాల్సిన చర్చ పెట్టినప్పుడు నేను ఎవరు వస్తారో అంటే నేను వివరాలు ఇస్తాను. నేను ఏమంటున్నా అంటే, మంచి న్యాయ కోవిదులు ఉన్నారు కాబట్టి ఇలా న్యాయం గెలిచింది. ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు అంతే. కొంతమంది ఇప్పుడు అలహాబాద్ కోర్టు, ఆ ఢిల్లీలో హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల నోట్లు కట్టలు తగలబడ్డ జడ్జీలు కూడా ఉన్నారు. మనం న్యాయ వ్యవస్థలో జడ్జీలు కూడా బయట నుంచే ఊడిపడలేదు. మంచిని మంచిగా చెప్పాలి, చెడుగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా నిజం అనేది ఇంపార్టెంట్. ప్రశ్నిస్తడం జడ్జీలను కూడా ప్రశ్నించే వ్యవస్థ రావాలి. జడ్జీలేమి భూలోకం నుంచో స్వర్గలోకం నుంచో ఊడిపడలేదు. నేనేమంటున్నా అంటే, రాజకీయ వ్యవస్థ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దయచేసి ఈ రాజకీయ పార్టీల ఇంటర్ఫిరెన్స్ లేకుండా టీజీపీఎస్సీని దిద్దాల్సిన బాధ్యత ఉంది. 5 ప్రాణాలకి బాధ్యులు ఎవరు? ఈ పెట్టిన కేసులన్నీ తీసేయాలి. ఇప్పుడు టీజీపీఎస్సీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. మీరు ఆ 225 పేజీల రిపోర్ట్ చదివితే టీజీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ లో ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే కోర్టు ప్రూఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, ఎవిడెన్స్ తోటి తీర్పిచ్చింది. జూలైలో వాదనలు జరిగితే ఆ జడ్జి గారు 225 పేజీల వాదన రాసి రీవాల్యుయేషన్ అన్నారు. నోటిఫికేషన్ లో టీజీపీఎస్సీ చరిత్రలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎక్కడా కూడా రీవాల్యుయేషన్ అనేది ఉండదు. అందుకనే జడ్జి గారు ఏమన్నారంటే, వీలైతే రీవాల్యుయేషన్ చేయండి, కుదరకపోతే రీ ఎగ్జామ్ పెట్టమన్నారు. ఇది ఖచ్చితంగా రీ ఎగ్జామ్ కి దారి తీస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టీజీపీఎస్సీని, ఇప్పటికైనా మీరు ఇగో ప్రాబ్లమ్స్ కు పోకుండా దయచేసి విద్యార్థులు, బాధితులు ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి విద్యార్థులకి న్యాయం చేసే విధంగా మీరు చేయమని కోరుతున్నా. అయితే డివిజన్ బెంచ్ కు వెళ్తామంటున్నారు. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా బాధితుల వైపు ఉండండి, న్యాయం వైపు ఉండండి. దయచేసి ఇగో ప్రాబ్లమ్స్ కోసం పోకండి. నాకు బయట వేరే ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను దయచేసి వెళ్తున్నా. పెట్టండి.